మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇవైతే తెచ్చుకున్న మురుకులు తింటున్నా ఒక దగ్గర కూర్చొని. ఇక్కడ నాసిక్లో మన బ్రహ్మగిరి కొండల్లో నాకు ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు, దేవాంశ్ ఫ్రెండ్స్. देवाशीष मित्रांनो सर्वांना नमस्कार आणि शुभ सकाळ. नाशिकपासून मराठीలో शुभ सकाळ అంటే శుభోదయం అని. సో నా మిత్రులందరికీ శుభోదయం అని చెప్పిన మరాఠీలో. సో ప్రస్తుతానికైతే నేను ఫ్రెండ్స్ నాసిక్లోని త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాసిక్ వచ్చిన వెంటనే ఫస్ట్ రావాల్సిన ప్లేస్ అయితే త్రయంబకేశ్వర్. ఇక్కడ జ్యోతిర్లింగం ఉన్నది, తెలుసు కదా మీకు. జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఒకటి. సో ఫస్ట్ వచ్చిన వెంటనే నాసిక్ వచ్చిన వెంటనే మనమైతే ఫస్ట్ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం యొక్క దర్శనం అయితే చేసేసుకోవాలి. ఇది చేసుకున్నాక ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ట్రెక్కింగ్ చేయడానికి. బ్రహ్మగిరి పర్వత్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ అయితే మనం త్రయంబకేశ్వర దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ దర్శనం కోసం వెళ్దామని అనుకుంటే ఈరోజు యాక్చువల్గా సండే. సో ఫుల్ క్రౌడ్ ఉన్నది, చాలా అంటే చాలా జనాలు వచ్చేసారు. అసలు దర్శనానికి రాత్రి నుండి నిలబడ్డారు. లైన్ చాలా పెద్దగా ఉంది, కిలోమీటర్ల తరబడి జనాలు అయితే నిల్చున్నారు. సో నేనైతే ఇంకా దర్శనం చేయదలుచుకోలేదు, ముఖ దర్శనం చేసేసుకొని వేరే ప్లేసెస్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అక్కడ కనిపిస్తుంది కదా. ముఖ దర్శనం అయితే చేసేసుకున్నా. సో ముంగట కనిపిస్తుంది కదా పర్వతం, అదే బ్రహ్మగిరి పర్వతం. సో అదే మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి. ఆ పర్వతం మీదనే మనకు గోదావరి నది పుట్టిన స్థలము, అలాగే శివుడి యొక్క జటామందిర్ ఇవి ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. పైకి వెళ్ళి చూస్తే మనం సో ఆ వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక్కడ ఇల్లులు అయితే మొత్తం పాతకాలంలో కట్టిన ఇల్లులు అయితే చాలా ఉన్నాయి. ఇలా చూసుకోవచ్చు మీరు. ఈ చెట్ల మధ్యలో నుండి పక్షుల చెప్పుడు ఎట్లా వస్తుందో వినండి ఒకసారి. ఎన్ని రోజులైందో అసలు ఇట్లాంటి పక్షుల చెప్పుడు విని, చాలా బాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే పాయింట్కి అయితే మనం రీచ్ అయినాము. సో నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ అయితే చేసి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇడ్లీ, వడ, బోండా ఇంకా దోశని ఎలా ఇష్టపడి తింటాము, ఇక్కడ మహారాష్ట్రలో అయితే పోహా అలా ఇష్టపడి తింటారు. చాలా ఫేమస్ కూడా, చాలా బాగుంటుంది. మనం ఏమంటామంటే దీన్ని అటుకులు అంటాం. సో చూసుకోవచ్చు, ఇప్పుడే వేడిగా వచ్చేసినాయి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో ఇంకా ఎక్కేద్దాం, బ్రహ్మగిరి పర్వతాన్ని ఎక్కేద్దాం. ఇక్కడ బ్రహ్మగిరి పర్వతాన్ని ఎక్కడానికైతే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. పైకి వెళ్ళాలంటే టికెట్ తీసేసుకొని వెళ్ళాలి. టికెట్ అయితే తీసేసుకున్నా. సో ఏం లేదు, మనం ఎక్కడి నుండి వచ్చినాం, మన పేరేంటి అనే విషయాలు అడిగి టికెట్ అయితే ఇచ్చేస్తారు. ఒక్క పర్సన్కి 30 రూపీస్. పైకి వెళ్తుంటే దారిలో అయితే మనకు చిన్న పిల్లలు అక్కడక్కడ బొట్లు పెట్టుకుంటా కనిపిస్తారు. దమ్ చేసేస్తారు అసలు పెట్టుకోకపోతే. మనం ట్రెక్కింగ్ చేస్తుంటే దారిలో ఇలా అక్కడక్కడ షాప్స్ ఉంటాయి, వాటర్ కొనుక్కోవడానికి, అలాగే ఏమైనా తినడానికి. పైన కోతులు ఉంటాయి, కోతులకు మనం ఏమన్నా బఠానీలు అలాంటివి ఏమన్నా ఇవ్వడానికి కూడా షాప్స్లో మనం కొనుక్కోవచ్చు.
చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వ్యూ అద్రిపోలా. ఇది అన్ని కొండలే. మనమైతే టిఫిన్కి అల్పాహారం అని అంటాం కదా, సో ఇక్కడైతే నాష్టా అని అంటారు. టిఫిన్కి నాష్టా చాలే కానీ ఇట్లా అడుగుతారు. మీలో ట్రెక్కింగ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ట్రెక్కింగ్ చేయడం. సో అందుకనే స్పెసిఫిక్గా ట్రెక్కింగ్ చేద్దామని చెప్పి ఈరోజు నేను నాసిక్కి వచ్చిన. ఇక్కడ ఇట్లా ట్రెక్కింగ్ చేసే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేసినాం ఈరోజు బ్రహ్మగిరి పర్వత్. అలాగే ఈరోజే ఇంకో ట్రెక్కింగ్ ప్లేస్కి కూడా వెళ్తాం మనం, అదే హరిహర్ ఫోర్ట్. ఇంకా సగం దూరం కూడా రాలేదు, అప్పుడే ఆయాసం వచ్చేస్తున్నది. అరే భయ్, మస్తు దమ్ముకొచ్చుకుంటా కొండ అయితే మస్తు ఎక్కుతున్నావు, కానీ జరా ఆడికి ఎట్లా రావాలో మాకు కూడా చెప్పు అని అనుకుంటున్నారా? సో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడికి చేరుకోవడానికి మనకైతే సికింద్రాబాద్ నుండి నాసిక్ రోడ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది ఒకటి, దేవగిరి ఎక్స్ప్రెస్. సో అది ఎక్కేసి మనమైతే నాసిక్ రావాలి. నాసిక్ వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే మనకైతే మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు అయితే చాలా ఉంటాయి త్రయంబకేశ్వర్కి. సో బస్ ఎక్కినామంటే ఒక 45 మినిట్స్లో త్రయంబకేశ్వర్లో ఉంటాం మనం. మొత్తం వెదురు చెట్లే, బాంబూ ట్రీస్. ఏ కుత్తుబాయి, ఈ కుత్తుబాయి కూడా నాతోటి ట్రెక్కింగ్కి వస్తున్నది. పైదాకా వస్తుందేమో చూద్దాం. ఇంకా సగం దూరం వరకు కూడా మనం రాలేదు. ఇంకా అసలైన ట్రెక్కింగ్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో అసలైన ట్రెక్కింగ్ ఇంకొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవ్వబోతుంది. అసలు వేరే లెవెల్ ఉంటుంది. చాలా అంటే చాలా ఉబ్బరిస్తున్నది. ఈ జాకెట్ అయితే తీసేస్తా, చాలా ఇరిటేటింగ్ ఉన్నది. బ్రహ్మగిరి కడే జానారా రాస్తా అంటే బ్రహ్మగిరి వైపు వెళ్ళే దారి అని అర్థం. మహారాష్ట్ర గవర్నమెంట్ వారైతే మనం ట్రెక్కింగ్ చేసే దారిలో అయితే అక్కడక్కడ ఇట్లాంటి బోర్డ్స్ అయితే మనకు పెట్టడం జరిగింది. ఒకసారి చదవండి ఇది ఏంటో ఫ్రెండ్స్. అతి కష్టమైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను దీనికి అతి కష్టమైన ట్రెక్కింగ్ అని ఎందుకన్నా అంటే చూసుకోవచ్చు మీరే, మెట్లు ఎంత నిటారుగా ఉన్నాయో. అదే కాకుండా ఈ మార్గంలో మనకు కోతులు కూడా ఉంటాయి. సో ఆ కోతుల దాడుల నుండి తప్పించుకొని ఈ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకనే కొంచెం కష్టమైన ట్రెక్కింగ్ అని అన్నా. ఆ కోతుల్ని దాటుకొని అయితే మనం వచ్చేసినాం పైకి. కొంచెం కోతులు ఉండే దగ్గర నేను రికార్డ్ చేయలేకపోయినా, ఎందుకంటే అవి మన కెమెరాని చూసినాయి అనుకోండి, ఖతం లాగేసుకొని వెళ్ళిపోతాయి. గోవిందా గోవిందా అవుతుంది మన కెమెరా. సో అందుకని ఆ భయంతో నేనైతే అక్కడ షూట్ చేయలేదు, కెమెరా లోపల పెట్టేసిన. అదొక్కటే భయం. కోతులు అయితే ఏం చేయవు మనల్ని. మన దగ్గర ఏమన్నా తినే వస్తువు కానీ ఏదైనా వస్తువు కనిపించింది అనుకోండి, అది లాగేసుకుంటాయి అంతే. అదొక్కటే భయం. అవి కరవవు, ఏం చేయవు, వస్తువులను లాగేసుకుంటాయి అంతే. వ్యూ అదిరిపోలా వ్యూ చూసుకోవచ్చు. కొండ ఎంత నిటారుగా ఉందో. ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఒక అద్భుతమైన వ్యూ చూడండి. కొండ ఎట్లుందో నిటారుగా. ఈ మెట్ల మార్గం మొత్తం అయితే ఎక్కడి నుండి అయితే చాలా కష్టమైన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందో అక్కడి నుండి అయితే ఈ మెట్ల మార్గం మొత్తం ఒక కొండను చీల్చుకుంటూ అయితే నిర్మించారు. చూసుకోవచ్చు మీరు. ఈ మెట్లు స్టార్ట్ కానంత వరకు అయితే ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఎప్పుడైతే ఈ మెట్లు స్టార్ట్ అయినాయో కొంచెం కష్టం అవుతుంది ఎక్కాలంటే. పెద్ద ఆయన అయితే బీహార్ నుండి వచ్చిందంట. గ్రేట్ కదా.
दादाजी हाय बोल दो इधर एक बार. हाय. हाय 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 बोल बोल बम बोल बम बोल बम बोल बम बोल बम. మీకు ఇంకొక అద్భుతం చూపిస్తా ఫ్రెండ్స్. అదేంటంటే ఇంత పైకి వచ్చినాం కదా మనం, కింది నుండి ఇంత పైకి అయితే వచ్చినాం కదా, ఇంత పైన కూడా మనకు ఒక అద్భుతమైన చెరువు అయితే ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి ఆ లొకేషన్ చూడండి, చూసిరంటే స్వర్గం. అసలు ఇంత పైన చెరువు ఉండడం అనేది ఒక అద్భుతం. అద్భుతాన్ని అయితే చేరుకున్నాం. చూడండి చెరువు. ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, సో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. లేకపోతే నీళ్ళు ఇక్కడి వరకు ఉంటాయి, ఇక్కడి వరకు. చూడండి కొండల మధ్య చెరువు. గోదావరి నది పుట్టిన స్థలంకైతే వెళ్ళడానికి మనం ఇంకా ఆ కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండ ఎక్కి ఇంకా దిగాలి అటువైపు. దిగితే ఇటువైపు గోదావరి నది పుట్టిన గుడి ఉంటుంది, ఇటువైపు ఏమో జటామందిర్ ఉంటుంది, శివుడి జటామందిర్. సో అవి రెండు కూడా చూసేద్దాం. ఇక్కడ నుండి అయితే మనకు మెట్లు ఉండవు, సో ఇట్లనే ఎక్కేసేయాలి ఇంకా కొండ. ఆమె అయితే అసలు కాళ్ళకు చెప్పులు లేవు, ఏం లేవు, అయినా అట్లనే ఎక్కుతుంది. సో భక్తి. మనం ఇదే చాలా కష్టమైన ట్రెక్కింగ్ అని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. మహారాష్ట్రలో దీన్ని మించిన ట్రెక్కింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తా ఒక్కొక్కటిగా. ఫైనల్లీ మనమైతే కొండ టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఒక్కసారి వ్యూ చూడండి. ఇప్పుడు ఈ కొండ ఇటు నుండి ఎక్కినామా, ఇంకా ఇటు దిగాలి. ఇటు దిక్కుంటా ఇటువైపు పోయినాం అనుకోండి గోదావరి ఉద్గాన్ స్థాన్, ఇటువైపు పోతే జటామందిర్. సో ఫస్ట్ అయితే మనం గోదావరి ఉద్గాన్ స్థాన్కి పోదాం. ఇక్కడ సంవత్సరం పొడవున నంది ముఖం నుండి నీళ్ళు అనేది వస్తూ ఉంటుంది. అయితే కొంచెం వస్తూ ఉంది. గంగా నది ఈ బ్రహ్మగిరి కొండల్లో ఎలా జన్మించిందనే విషయాల గురించి నేనైతే ఇక్కడ ఉన్నటువంటి పూజారిని అయితే అడిగి తెలుసుకున్నాను. ఆయన చాలా క్లియర్గా, స్పష్టంగా, అద్భుతంగా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. సో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ये देखो ये है मूल गंगे के है मूल स्थान. ये गौतम ऋषि की पत्नी अहिल्या जी, ये गौतम ऋषि के हच्ची गो हत्या हुई थी कि ही गौ की साक्ष्य यहाँ पे एक गणेश भगवान ने गाय का रूप धारण किया था. तो गौतम ऋषि के हच्ची गो हत्या हुई, गो हत्या की पाप लगा था गौतम ऋषि को. तो 12 साल यहाँ पे तपस्या किया था. तप करने के बाद हे ब्रह्मा, विष्णु और महेश, हे के देवता गौतम
गौतम ऋषि को प्रसन्न हुआ, जी गंगा बुलाई है शंकर भगवान ने गौतम ऋषि के पातिक धोने के लिए ती स्वर्गम से जो आपके पीछे जो गुल्लर का पेड़ है तो ये मेरे पीछे वाला है जो गुल्लर दो, अरे गौतम ऋषि के पीछे जो छोटा सा पेड़ गिरा था वहाँ 3, ऐसा है तीनों पेड़ से जड़ से जी गंगा जी निकलती थे, हे कुंड में निकलती है। तुम यहाँ कभी आओ, गर्मी में आओ, ठंडी में आओ, बारिश में आओ, गंगा जी इतने रहते ज़्यादा ऊपर भी आता नहीं आणि खत्म भी होता नहीं। यहाँ से गौतम ऋषि को स्थान हुआ पातिक धोने के बाद, यहाँ पे गंगा गोदावरी लुप्त होने के बाद वो मंदिर पे नीचे गौमुख है, गौमुख में गंगा जाती है। गौमुख से आगे का मंदिर दिखता है, भगवान की जटा पछाड़ा है, बाल पटकई है। तो दूसरा पहाड़ नीचे गंगा दौर पे निकलती है, गंगा दौर के तरफ खाली गाँव में जाते, त्र्यंबकेश्वर में खुशियावरित कुंड में नहाते, कुंड में गंगा खुली हो जाती है, पवित्र हो जाती है। माँ आगे आगे नासिक, पंचवटी, नांदेड़, पैठण, आंध्रा में बड़ी बड़ी नदी दिखता है जो बाल बच्चा का जन्म होता है। ऐसा है गंगा गोदावरी का जन्म स्थान है, उत्पत्ति गोदावरी माँ यहाँ से स्टार्टिंग। ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుండి పడ్డం అంటే బొక్కలు కూడా దొరికాయి. पूर्ण सकाळ प्राप्तिरस्तु या देवाचं तीर्थ पिऊन टाका. अकाल मृत्यूम सर्व व्याधी विनाशनम शिव जटा यात्रा संपूर्ण सकाळ प्राप्तिरस्तु. काय म्हणतो संदीप परिवार మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇవైతే తెచ్చుకున్నా మురుకులు, తింటున్నా ఒక దగ్గర కూర్చొని. ఫ్రెండ్స్, బ్రహ్మగిరి పర్వతం మీద ఉండే ప్రదేశాలు అయితే మనం చూడడం అయిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో నేను ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ డెస్టినేషన్ హరిహర్ ఫోర్ట్. సో ఈ హరిహర్ ఫోర్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కొండ ఎక్కడానికి రూట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. జనాలతోటి కిటకిటలాడుతుంది ఈరోజు సండే కదా.